యోబు గ్రంథం 36:11 ఆయనను సేవించిన ఎడల మన దినములోను క్షేమముగాను మన సంవత్సరములో సుఖముగాను వెళ్ళబుచ్చెదను. ప్రపంచంలో ప్రతి నరుని యొక్క ఆశ ఏంటంటే ప్రతిదినము క్షేమంగా ఉండాలని, గడుస్తున్న ప్రతి సంవత్సరము ఆరోగ్యకరంగా ఆత్మీయంగా అన్ని రంగాల్లో వర్ధిల్లిన వాడిగా వెళ్ళబుచ్చాలని ఆశపడతాడు. అయితే సుఖ దుఃఖాలు అనేవి రెండు కూడా వస్తుంటాయట మనిషిలో. వేసవి, వర్షాకాలము, శీతాకాలము కాలాలు మారినట్టుగా మనిషిలో కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి. అయితే ఈ మార్పు ఎన్ని విధాలైన మార్పులు వచ్చినా గుర్తుపెట్టుకో, దినములు క్షేమంగా గడవాలి అంటే దేవుని కృప నీకు కావాలి. అందుకే ఆయన వాక్యములు వినేవారుగా మనం ఉండాలట. సామెతలు 1:33 నా ఉపదేశము అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయం లేక నెమ్మదిగా ఉండను. ప్రతి తల్లి తండ్రి తన బిడ్డ నిచ్చెనెక్కుతున్నప్పుడు జాగ్రత్త నాన్న అన్నప్పుడు అమ్మ నాన్న చెప్పిన మాట వినకపోతే వాడు జారిపడే అవకాశం ఉంది. జారిపోతారని తెలిస్తే తల్లిదండ్రులు ఉపదేశిస్తారు, నాన్న ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండు, ఫలానా దగ్గరికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండమని చెప్పి హెచ్చరిస్తూ ఉంటారు. దేవుడు అంటాడు, నా కుమారుడు నా కుమార్తె లోకంలో ఉన్నప్పుడు నువ్వు కళ్ళు తెరవు, కళ్ళు తెరిచిన వాడిగా జీవించు. లోకం ఒక మాయాలోకం, దీనిలో పడి కొట్టుకుపోవద్దు. కళ్ళు తెరిచి దేవుని వాక్యంలోకి రా, సత్య మార్గంలో జీవించు. నిన్ను కాపాడే దేవుడు ఉన్నాడు. ఈ కృపావార్తలో మనం నేర్చుకోవాల్సిన 3 విషయాలు ఉన్నాయి. 1, ఆయనను సేవించినట్లయితే లోకాన్న, పాపాన్న, శాపాన్న, ధనమున, అపవిత్రమైన వాటిని కాదు మనం సేవించవలసింది. మనం సేవించవలసిన మన సృష్టికర్తను మాత్రమే మనం సేవించాలి. దానియేలు దినమునకు 3 మారు దేవుని సేవించాడు, ప్రార్థించాడు. సింహాల బోల్లో పడేయబడితే దేవుడు అతన్ని క్షేమంగా కాపాడాడు. దానియేలు గ్రంథం 6:10 నుండి 22వ వచనం చదివినప్పుడు రాజు అంటాడు, దానియేలా నువ్వు క్షేమంగా ఉన్నావా సింహాల బోన్లో? సింహాల బోన్లో ఎవరంటే క్షేమంగా ఉండగలరు? అవి చీల్చి తినివేస్తాయి ఆకలితో ఉన్న సింహాలు. కానీ అక్కడ ఆయన క్షేమంగా ఉన్నాడు. దానియేలు అంటాడు, రాజా నేను బ్రతికే ఉన్నాను. ఎలా బ్రతికున్నావు? సింహాలు నేను తినివేయలేదా? అయ్యా నేను క్షేమంగా ఉండగల కారణం ఏంటంటే సింహాలు నా చుట్టూ ఉన్నాయి. అయితే నేను అనుదినము సేవిస్తున్న నా దేవుడు ఆకాశము నుండి ఒక దూతను పంపి నన్ను సింహాలు తినివేయకుండా ఒక్కొక్క సింహం యొక్క నోటిని మూసివేశాడు. ఒక చిన్న కీర్తన పాడుకుందాం ప్లేరా. కీడేమి రాకుండా నన్ను రక్షించుము, నా ప్రార్థనను ఆలకించుము. కీడేమి రాకుండా నన్ను రక్షించుము, నా ప్రార్థనను ఆలకించుము. యేసయ్యా యేసయ్యా నా దేవుడ నీవెనయ్యా, యేసయ్యా యేసయ్యా నీకే నా స్తోత్రమయ్యా. యేసయ్యా యేసయ్యా నా దేవుడ నీవెనయ్యా, యేసయ్యా యేసయ్యా నీకే నా స్తోత్రమయ్యా. నా సరిహద్దులను విశాలపరచుము యేసయ్యా, నీ చేయి నాకు తోడుగా ఉంచుము యేసయ్యా. నా సరిహద్దులను విశాలపరచుము యేసయ్యా, నీ చేయి నాకు తోడుగా ఉంచుము యేసయ్యా. నిన్ను మృంగివేయాలనుకున్నటువంటి సింహం వలె శోధన వచ్చిన ఆ శోధన నోటను పడకుండా నీ దేవుడు నిన్ను తప్పించునుగాక. కృపగల దేవుడు మిమ్మలను ఆ బోను లాంటి పరిస్థితుల నుండి బయటికి లాగి మీ కుటుంబాలను సురక్షితంగా కాపాడునుగాక. మీ సంవత్సరములు చక్కగా వెళ్ళబుచ్చుటకు, సుఖముగా ఆరోగ్యంగా వెళ్ళబుచ్చుటకు దేవుడు మీ కృప చూపునుగాక. చేతులెత్తి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, నిన్ను సేవించే హృదయం మాకు దయచేయను నాయన. నీ ప్రజల్లో ఉన్న ప్రతి సమస్యను విడిపించండి. దానియేలు సింహాల బొండ్లు క్షేమంగా బయటకు తీసావు నాయన. అలాగే నీ ప్రజలను వీరు పడిపోయిన సమస్యల నుండి వీరు క్షేమంగా బయటకు వచ్చుదురుగాక. వీరు ఎదుర్కొంటున్న శ్రమల్లో నుండి, శోధనల నుండి, ప్రతి విధమైన ఇబ్బందుల నుండి, అయ్యా వారు ఎదుర్కొన్నటువంటి కష్ట బాధల నుండి క్షేమంగా బయటకు వచ్చేలాగున దినములను క్షేమంగా వెళ్ళబుచ్చుటకు సహాయం దయచేయండి. మేము జీవించే సంవత్సరాలు సమస్యలతో కాకుండా జయం పొందే విధంగా నడిపించండి. ఎలాంటి శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా జయించగలనన్న ధైర్యం వీరికి కలుగునుగాక. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి.
ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైన, ఆకాశ మార్గమైన, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. కృపాక్షేమములను అనుగ్రహించి మీ నామాన్ని ఘనపరచుకోమని ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తున్న జీవితాల్లో ఎట్టి కష్టం ఉన్నా, ఎలాంటి బాధలున్నా, దినమెల్ల వారు దుఃఖముతో ఉన్నా, ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తుండగా మీరు అనుగ్రహించే క్షేమం వారి ఇంటికి వచ్చునుగాక. వారి జీవితాల్లో క్షేమంలోకి అడుగు పెట్టుదునుగాక. వారు వేస్తున్న ప్రతి అడుగు అది క్షేమంలో పడునుగాక. అభివృద్ధి, ఆశీర్వాదాలకు నడిపించి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. బర్త్డే జరుపుకునే వారికి మరొక వాగ్దానము. హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రభు మిమ్మల్ని దీవించి బలపరచును గాక. నువ్వు పైవాడుగా ఉండవు కానీ క్రిందవాడుగా ఉండవు. యూ విల్ ఆల్వేస్ బీ ఎట్ ద టాప్, నెవర్ ఎట్ ద బాటమ్. దేవుడు నేను ఎప్పుడు పైవానిగా ఉంచాలని కోరుచున్నాడు. నాట్ ద బాటమ్ బట్ ఆన్ ద టాప్. మే గాడ్ బ్లెస్ యూ విత్ దిస్ ప్రామిస్. అయితే మీరు ఆజ్ఞలు గైకొన్నప్పుడు అవి జరుగుతాయి. ప్రార్థించండి, వాక్యానికి లోబడండి, బైబిల్ చదవండి. చిన్నారులు, పెద్దలు, అన్ని వయసుల వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ బ్లెస్ యూ విత్ ద షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్. మరి దేవుని కృపలో, ప్రార్థనలో, విశ్వాసంలో ఎదిగి వర్ధిల్లుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. వీఆర్ ప్రేయింగ్ ఫర్ యూ. హ్యాపీ యానివర్సరీ. దోస్ హు ఆర్ సెలబ్రేటింగ్ యానివర్సరీ, మే గాడ్ బ్లెస్ యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ హెల్ప్ యూ టు సెలబ్రేట్. ప్రభు అక్కడ ఆలస్యమైతే సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, అలాగే ప్లాటినం కూడా జరుపుకునే కృప దేవుడు మీకు ఇచ్చునుగాక. నీకు వాగ్దానం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. 1 John chapter 2 verse 17. దేవుని చిత్తంను జరిగించేవాడు నిరంతరము నిలుచును. దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరము నిలుస్తాడు. ది మ్యాన్ హూ డస్ ద విల్ ఆఫ్ గాడ్ లివ్స్ ఫర్ ఎవర్. మరి ఎల్లప్పుడూ జీవించాలనుకున్నట్లయితే దేవుని చిత్తాన్ని నెరవేర్చే భార్యగా, భర్తగా మీరు ఉండండి. భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలి. మీ ఇద్దరు ఐక్యత కలిగి ఉండడం వల్ల మీ కుటుంబం దీవించబడుతుంది, మీ ఇల్లు దీవించబడుతుంది. దేవునికి ఆనందం, మీకు సంతోషం. గాడ్ బ్లెస్ యూ. మీ దాంపత్య జీవితంలో దేవుడు కృపనిచ్చి బలపరిచి సమాధానంతో నడిపించునుగాక. ఆమేన్. విడిపోయిన భార్య భర్తలు ఉంటే కలపబడుదురుగాక, సమాధానం కలుగునుగాక. ఆమేన్. ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.